Hello everyone, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఇండియాలో హైడ్రో పవర్ కెపాసిటీ అనేది 2031-2032 కి 42 గిగావాట్స్ నుండి 67 గిగావాట్స్ కి పెంచాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుందండి. పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ డెవలప్మెంట్ వల్ల హైడ్రో పవర్ జనరేషన్ అలాగే ఈపీసీ అంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ చేసే కంపెనీస్ అనేవి బెనిఫిట్ అవుతాయి అన్నమాట. సో ఈ రోజు ఈ వీడియోలో మనం పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ డెవలప్మెంట్ వల్ల బెనిఫిట్ అయ్యే టాప్ 10 స్టాక్స్ ఏంటో తెలుసుకుందామండి. అందులో ఫస్ట్ కంపెనీ ఎన్హెచ్పిసి లిమిటెడ్ అండి. మినీరత్న కేటగిరీ 1 పబ్లిక్ సెక్టర్ కంపెనీ అన్నమాట. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ చేసే ఇండియాస్ ఫ్లాగ్షిప్ కంపెనీ అండి. పాలు 1150 మెగావాట్స్, అలాగే సావిత్రి 2250 మెగావాట్స్, అలాగే జలాండ్ లో 2400 మెగావాట్స్ వంటి కీ ప్రాజెక్ట్స్ తో సహా మహారాష్ట్రలో 7350 మెగావాట్ కెపాసిటీ డెవలప్మెంట్ చేసే ప్లాన్స్ లో కంపెనీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ లో హెవీలీ ఇన్వాల్వ్ అయిందన్నమాట. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 95,940 crores అండి. ROC 7.67%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.61% ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 67.4% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 12.1%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 8.96% అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 10.3% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 95 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు అండ్ 6 మంత్స్ లో 15% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ లో 76% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అండి. వన్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నమాట. బిహెచ్ఈఎల్ హైడ్రో పవర్ ఇంక్లూడింగ్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ యూజ్ చేసే కీ ఎక్విప్మెంట్ అయిన టర్బైన్స్ అలాగే జనరేటర్స్ తయారు చేస్తుందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 92,240 crores అన్నమాట. ROC 3.37%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 1.13% ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 63.2% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 12.7%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 9.10%, డిఐ షేర్ హోల్డింగ్ 15% ఉందన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ 265 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 9% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 18% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ లో 110% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఎస్జేవిఎన్ లిమిటెడ్ అండి. కంపెనీ మిజోరం లో 2.4 గిగావాట్ క్లోజ్డ్ లూప్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ అనేది రీసెంట్ గా పొందిందన్నమాట. ఇందులో టోటల్ గా 8 యూనిట్స్ ఉన్నాయి అండ్ ఈచ్ యూనిట్ కెపాసిటీ అనేది 300 మెగావాట్స్ అండి. ఈ ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం లైన్ అనేది 72 మంత్స్ అన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 50,962 crores ఉంది. ROC 4.99% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 5.90%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అండ్ ఈ కంపెనీలో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది ఎక్కువగా ఉందండి. 81.8% ఉందన్నమాట. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 11.8%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 2.40% అండ్ డిఐ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 3.94% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 129 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ 7% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 మంత్స్ లో 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ లో 69% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ మల్టిపుల్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తుందండి. పూణేలో 1800 మెగావాట్ ప్రాజెక్ట్స్, రాయ్గఢ్ మహారాష్ట్రలో 1000 మెగావాట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. కంపెనీ మోర్ పొటెన్షియల్ సైట్స్ ని ఐడెంటిఫై చేసి 9000 మెగావాట్ కెపాసిటీని కూడా యాడ్ చేయడానికి ప్లాన్ చేస్తుందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,42,241 crores. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ అన్నమాట. ROC 11.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.3% ఉంది, ఫేస్ వాల్యూ 1 రూపీ అన్నమాట. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 46.9% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 27.8%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 9.50% అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 15.5% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 445 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 13% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ లో 67% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ JSW ఎనర్జీ లిమిటెడ్ అండి. JSW సబ్సిడరీ అయిన JSW నియో ఎనర్జీ అనేది మహారాష్ట్రలోని రాయ్గఢ్ లో 960 మెగావాట్ టీఎస్పీ ప్రాజెక్ట్ ని డ్రైవ్ చేస్తుందండి. అండ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ స్టేట్ గవర్నమెంట్ తో ఇప్పటికే 6 గిగావాట్ కి సంబంధించి MOU కూడా చేసుకుందండి. దీన్ని 10 గిగావాట్స్ కి పెంచాలని ఎయిమ్ గా కూడా పెట్టుకుందన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,30,863 crores ఉందండి. ఇది కూడా లార్జ్ క్యాప్ కంపెనీ. ROC 8.59%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 8.40%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 69.3% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 5.90%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 15.4% అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 9.21% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 749 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 12% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 మంత్స్ లో 51% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ లో అయితే 90% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అండి. కంపెనీ కమింగ్ 5 ఇయర్స్ లో పిఎస్పీ ప్రాజెక్ట్స్ కి 60,000 crores అలికేట్ చేసిందండి. ఎనర్జీ స్టోరేజ్ కోసం పెరుగుతున్న డిమాండ్ ని తీర్చడానికి మహారాష్ట్ర అండ్ అదర్ స్టేట్స్ లో మల్టిపుల్ ఇనిషియేటివ్స్ మీద వర్క్ చేస్తుంది అనమాట.
ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,09,585 crores ఉంది. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 9.81%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.1%, ఫేస్ వాల్యూ ₹10 ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 57.5% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 24.1%, FI షేర్ హోల్డింగ్ 16.9% అండ్ DI షేర్ హోల్డింగ్ 1.46% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹1,945 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 2% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో 93% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ అండి. పంప్డ్ స్టోరేజ్ తో సహా లార్జ్ స్కేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లో కంపెనీ కీ రోల్ ప్లే చేస్తుందండి. టెహ్రీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ లో నోటబుల్ ప్రోగ్రెస్ తో ఇండియా మొత్తం కూడా హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడంలో కంపెనీ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 7,304 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 21.4% ఉందన్నమాట. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అని తక్కువగా ఉంది, 18.6%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 65.2% ఉంటే FI షేర్ హోల్డింగ్ 9.63% అండ్ DI షేర్ హోల్డింగ్ 6.55% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ ₹43 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 7% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 28% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో 85% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఇండియాలో లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అయిన అరుణాచల్ ప్రదేశ్ లోని 2880 మెగావాట్ దిబాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కోసం కాంట్రాక్ట్ అనేది రిసీవ్ చేసుకోవడం ద్వారా హైడ్రో పవర్ లో నోటబుల్ ప్రోగ్రెస్ అనేది సాధించింది అనమాట. టోటల్ గా 3,637 crores కాంట్రాక్ట్ లో 50% స్టేక్ అనేది ఈ కంపెనీకి ఉందండి. టన్నెల్స్ అలాగే పవర్ హౌసెస్ తో సహా కీ సివిల్ వర్క్స్ మీద ఈ కంపెనీ ఫోకస్ చేస్తుంది అనమాట. ప్రాజెక్ట్ కంప్లీషన్ అనేది 86 months లో అవుతుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,098 crores ఉంది. ఇది కూడా ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 13.9%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 7.50% ఉందన్నమాట. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 36.1% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 49.6%, FI షేర్ హోల్డింగ్ 3.68%, DI షేర్ హోల్డింగ్ 6.22% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹60 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 7% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 1 year లో 13% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే ఓమ్ ఇన్ఫ్రా లిమిటెడ్ అండి. ఈ కంపెనీ రీసెంట్లీ EPC సర్వీసెస్ తో పాటు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ కోసం ఒక ప్రాజెక్ట్ అనేది రిసీవ్ చేసుకుందన్నమాట. వాటర్ కంట్రోల్ గ్రేడ్స్ అలాగే హైడ్రో పవర్ ఎక్విప్మెంట్ వంటి కీ కంపోనెంట్స్ మీద ఇది ఫోకస్ చేస్తుందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,691 crores అండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 14.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 6.71%, ఫేస్ వాల్యూ ₹1 ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 67.3% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 30.4%, FI షేర్ హోల్డింగ్ 0.37% అండ్ DI షేర్ హోల్డింగ్ 1.86% ఉందన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹175 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 7% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 35% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో 134% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ అండి. ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ ఇంజనీరింగ్ ఎక్స్పర్టైజ్ అనమాట. పర్టికులర్లీ ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువగా ఉంది. కంపెనీ కోర్ బిజినెస్ లో లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లైక్ వాటర్ సప్లై, పవర్ ప్లాంట్స్, ఇరిగేషన్ పంప్స్, వాల్వ్స్, మోటార్స్ అండ్ హైడ్రో టర్బైన్స్ ఉన్నాయన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 12,885 crores ఉందండి. ROCE 27.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 21.7% ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 66% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 98.1% ఉందన్నమాట. FI షేర్ హోల్డింగ్ 5.03%, DI షేర్ హోల్డింగ్ 9.88% ఉందండి. ఇండస్ట్రీ పీ మీరు చూస్తే 42.7 ఉంటే స్టాక్ పీ 37 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. ప్రెసెంట్ ఈ కంపెనీ ₹1,620 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 16% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 58% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో 92% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ స్టాక్ ఏంటంటే GE పవర్ ఇండియా లిమిటెడ్ అండి. ఈ కంపెనీ థర్మల్ అండ్ హైడ్రో పవర్ ప్లాంట్స్ కోసం క్రిటికల్ ఎక్విప్మెంట్ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ చేస్తుంది అనమాట. ఇది ఇండియాలో పవర్ జనరేషన్ ఎక్విప్మెంట్ సెక్టర్ లో లీడింగ్ ప్లేయర్ అండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,832 crores ఉందండి. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 68.6% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 27.6% ఉంది అండ్ DI షేర్ హోల్డింగ్ 2.99% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹415 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 4% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 66% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో 136% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే టొరెంట్ పవర్ లిమిటెడ్ అండి. రాయగఢ్ డిస్ట్రిక్ట్స్ లోని కర్జాత్ లో 3,000 మెగావాట్స్ అండ్ మహారాష్ట్ర పూణే డిస్ట్రిక్ట్స్ లోని మావెల్ లో 1,200 మెగావాట్స్, జున్నూరులో 1,500 మెగావాట్స్ ఈ 3 PHP ప్రాజెక్ట్స్ లో కంపెనీ 27,000 crores ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 85,576 crores ఉందండి. ROCE 14.8%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.2% ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 53.6% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 17%, FI షేర్ హోల్డింగ్ 8.43%, DI షేర్ హోల్డింగ్ 98.5% ఉంది.
ప్రెసెంట్ ఈ కంపెనీ 1774 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 మంత్స్ లో 49% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 ఇయర్ లో 145% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే జస్ట్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అండి. ఆర్కిమీడియన్ స్క్రూ బేస్డ్ హైడ్రో పవర్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయడంలో స్పెషలైజేషన్ ఉందన్నమాట. వాటర్స్ పొటెన్షియల్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేయడానికి లో హెడ్ అప్లికేషన్స్ ఈ కంపెనీ డిజైన్ చేస్తుందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2667 క్రోర్స్ ఉంది. ROC 25.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 22.6% ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 43.6%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 51.2%, FI షేర్ హోల్డింగ్ 1.67% అండ్ DI షేర్ హోల్డింగ్ 3.53% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 2129 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 8% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 మంత్స్ లో 35% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 ఇయర్ లో 59% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇవ్వండి పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ డెవలప్మెంట్ వల్ల బెనిఫిట్ అయ్యే టాప్ 10 స్టాక్స్ అన్నమాట. అండ్ జీకే వైల్కే పోర్ట్ఫోలియో విషయానికి వస్తే 0.68% ఈ రోజు డౌన్ అవ్వడం జరిగింది అనమాట. టోటల్ గా 9676 రూపీస్ లాస్ లో ఉంది. అండ్ టాప్ లూజర్స్ లో ఈ రోజు మోర్పెన్ ల్యాబొరేటరీస్ 3.25% డౌన్ అయింది, అండ్ BDL 2.83%, BSE 2.70% డౌన్ అయింది. అండ్ టాప్ గెయినర్స్ లో గనక చూస్తే నవా లిమిటెడ్ ఈ రోజు 13.32% పెరగడం జరిగిందండి. NCC 1.21% పెరిగింది. ఈ రోజు జీకే వైల్కే సంబంధించి నేను ఎటువంటి ట్రేడ్స్ కూడా చేయలేదండి. ఏవైనా చేస్తే మాత్రం టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. సో ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.